Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar. Welcome to the mains answer rating series in 20 minutes. So every day, మనం ఈ particular series లో we are taking 4 questions ఈచ్ ఫ్రమ్ ఒక జిఎస్ పేపర్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకొని అలాంటి క్వశ్చన్ కనుక వస్తే మనం దాని బ్లూ ప్రింట్ని ఎలా రాయాలి, దాని ఆన్సర్ని ఎలా రాయాలి అనే బ్లూ ప్రింట్ ఆఫ్ డైరెక్షన్ని నేను ఈ పర్టిక్యులర్ సిరీస్లో ఇవ్వబోతున్నాను. సో టేక్ ద ఫుల్లెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్. సో కమింగ్ రైట్ అవే స్టార్టింగ్ విత్ జిఎస్ పేపర్ 1 క్వశ్చన్. ఒకవేళ జిఎస్ పేపర్ 1లో మీరు చూసినట్టు ఇండియన్ సొసైటీ అండ్ అర్బనైజేషన్ కాంపోనెంట్ మీద ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ దాని మీద క్వశ్చన్ వస్తే ఒకవేళ డిస్కస్ హౌ అర్బనైజేషన్ హ్యాస్ ఆల్టర్డ్ weak waste generation pattern in Indian cities, bring out its impact on urban living conditions. సో సమ్వేర్ అర్బనైజేషన్ అనేది వెరీ కామన్ టాపిక్. అక్కడ నుంచి ఏ విధమైన క్వశ్చన్ వచ్చినా మనం ఇంట్రడక్షన్ అర్బనైజేషన్ అనే ప్యాటర్న్లో రాయొచ్చు. అర్బనైజేషన్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈ డైవర్సిటీలో దాని ఇంట్రడక్షనే రాయొచ్చు. అర్బనైజేషన్ డిఫైన్ చేసి అర్బనైజేషన్ అనేది ఒక పాపులేషన్ కాన్సన్ట్రేషన్ జోన్ ఉండి అక్కడ చేంజింగ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ అవుతూ ఉండడం వల్ల మనకి ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ, డైవర్సిటీ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ వేస్ట్ జనరేషన్ అవుతుంది. సో కన్జ్యూమర్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడం, పాపులేషన్ కాన్సన్ట్రేషన్ ఒక్క దగ్గరనే ఉండడం, దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ మేజర్ ఛాలెంజ్ ఫర్ అర్బన్ సస్టైనబిలిటీ అనే ఒక ఈక్వల్ జనరేటెడ్ ఇంట్రొడక్షన్ని రాసి బాడీ ఆఫ్ ద ఆన్సర్కి వచ్చేసరికి అసలు ఈ అర్బనైజేషన్ ఎలా ఆల్టర్ చేసింది వేస్ట్ జనరేషన్ని అనే కాంపోనెంట్ని తీసుకొని వచ్చి, ఆబ్వియస్లీ పాపులేషన్ గ్రోత్ పెరుగుతూ ఉంటే, అర్బనైజేషన్ పెరుగుతూ ఉంటే, అమౌంట్ ఆఫ్ పాపులేషన్ జరుగుతుంది, దాని క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ జనరేషన్ అనేది ఆటోమేటిక్గా పెరగడం సహజం. ప్లస్ చేంజింగ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్. ఈ మధ్యలో చూస్తే ఓవర్ కన్జంప్షన్ ఈజ్ వన్ థింగ్, అండ్ ఈ కమర్స్, స్విగ్గీ, జొమాటో ఇలాంటివన్నీ రావడం వల్ల కన్జంప్షన్ అనేది చాలా ఈజీగా మారిపోయింది. ఎర్లియర్ మనం బయటికి వెళ్ళి తినేసి రావాలంటే ఒక 10 టైమ్స్లో 5 టైమ్స్ క్విట్ చేసేవాళ్ళం, ఎవరు అక్కడ దాకా వెళ్ళి తింటారు, ఇంట్లోనే తిందామని. కానీ స్విగ్గీ, జొమాటో రావడం వల్ల 10లో 9% ఛాన్సెస్ ఇంక్రీజ్ అయినాయి దట్ ద కన్జంప్షన్ లెవెల్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ యాజ్ సచ్. ప్లస్ దానికి తోడు గ్రోత్ ఆఫ్ సర్వీస్ ఎకానమీ. ఈ సర్వీస్ ఎకానమీ డైలీ ఎక్స్పాండ్ అవుతున్నాయి. మీకు ఏది కావాలన్నా ఎట్ ద ఫుడ్ స్టెప్ ఆర్ ఎట్ ద డోర్ స్టెప్ వస్తుంది. సో దానివల్ల కూడా మనకి వేస్ట్ జనరేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈ రోజులలో మీరు చూస్తే అర్బన్ ఏరియాస్కి ఉన్న వేస్ట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ వేస్ట్ విచ్ హ్యాస్ టు బి మేనేజ్డ్ ఈస్ ఈ వేస్ట్. సో ఇంక్రీజ్డ్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ దట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ టు ఈ వేస్ట్ కాంపోనెంట్ రైజ్ కూడా ఈ వేస్ట్ జనరేషన్లో ఉంది. దానికి తోడు కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ వేస్ట్లు ఈ మధ్య చాలా వరకు కడుతున్నారు, మళ్ళీ కూల్చేస్తున్నారు. క్లియర్, ఆ డెమోలిషన్ వేస్ట్ కూడా వేస్ట్ జనరేషన్లోకే వస్తుంది. సో ఫైనల్గా దీని లూప్ హోల్ ఆఫ్ కోర్ పాయింట్ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్ అనేది పెట్టి దాని నుంచి ఎక్స్టర్నల్ డైమెన్షన్స్ని మనం డ్రాగ్అవుట్ చేయాలి. అదే ఇంపాక్ట్ ఏముంటుంది అర్బన్ లివింగ్ కండిషన్స్ మీద చూస్తే పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ వేస్ట్ జనరేట్ అవ్వడం వల్ల హెల్త్ డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతాయి. లెట్ ఈస్ ల్యాండ్ డిగ్రేడేషన్, వాటర్ డిగ్రేడేషన్, ఎయిర్ పొల్యూషన్ ఆర్ డ్రైనేజ్ కంజెషన్ ఇష్యూస్ అనేవి జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. ల్యాండ్ స్కేర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్. సో ఇలాంటి డైమెన్షన్స్లో మనం మల్టీ డైమెన్షనల్ స్పిరిట్లో మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్ని రాయాలి. అదే వే ఫార్వర్డ్ అండ్ కంక్లూజన్ రాసేటప్పుడు ఏం చేయొచ్చు ఇలాంటి వేస్ట్ జనరేషన్ వల్ల ఇంపాక్ట్ పడకుండా ఉండాలంటే సోర్స్ సెగ్రిగేషన్ చేయాలి. తడి చెత్త, పొడి చెత్త చేయమని మనకు ఆల్రెడీ చెప్పినారు, కానీ ఇంకా మనం పాటించట్లేదు. ఆ సోర్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే సెగ్రిగేట్ చేయడం ఉత్తమం. ప్లస్ సర్క్యులర్ ఎకానమీని బాగా ప్రమోట్ చేయాలి. రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ న్యూస్ సర్క్యులర్ ఎకానమీ. వేస్ట్ టు హెల్త్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్స్ అండ్ రీసైక్లింగ్ అనేది తీసుకొని రావాలి. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అలా మనం కంక్లూజన్ గురించి రాస్తే అర్బనైజేషన్ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ బోత్ ద స్కేల్ అండ్ నేచర్ ఆఫ్ వేస్ట్ జనరేషన్. స్కేల్ మారింది, నేచర్ ఆఫ్ వేస్ట్ జనరేషన్ మారింది. సో సస్టైనబుల్ అర్బన్ లివింగ్ రిక్వైర్స్ ఇంటిగ్రేటెడ్ అండ్ సర్క్యులర్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇలాంటి సిస్టమ్స్ ఉండడం వల్లనే మనం వాటిని సెగ్రిగేట్ చేసి ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు అన్న కాంపోనెంట్ని మనం రాసి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మూవింగ్ టు జిఎస్ పేపర్ 2 క్వశ్చన్. ఇది ఒక జ్యుడిషియరీ బయాస్డ్ బేస్ క్వశ్చన్. అసెస్ ద రోల్ ఆఫ్ ఆర్బిట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ రెడ్యూసింగ్ జ్యుడిషియల్ బర్డన్. ఆర్బిట్రరీ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ ఏంటి? ఎగ్జామిన్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఇండియాస్ కరెంట్ ఆర్బిట్రేషన్ ఫ్రేమ్వర్క్.
సో ఫస్ట్ మనం ఇక్కడ ఆర్బిట్రేషన్ గురించి రాయొచ్చు, లేకపోతే జ్యుడిషియల్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఉండడం వల్ల ఈ ఆర్బిట్రేషన్ నెసెసరీ అవుతుందని రాయొచ్చు. సో జ్యుడిషియల్ పెండెన్సీ ఇన్ ఇండియా అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, డే బై డే ఇది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రీసెంట్గా CJI కూడా ఒక స్టేట్మెంట్ చేస్తున్నాడు, 24/7 మనం కూడా వర్క్ చేయాలి ఈ జ్యుడిషియరీ కాంపోనెంట్లో అని. సో నీడ్ ఫర్ ఫాస్టర్, cost effective and dispute resolution mechanism, where arbitration అనేది it emerges as a key alternate dispute resolution mechanism which reduces burden over the conventional courts. సో ఈ ఆర్బిట్రేషన్ అనేది రావడం వల్ల మన కన్వెన్షనల్ కోర్ట్స్ మీద ఉన్న బర్డన్, లేకపోతే మెయిన్ టిపికల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కన్వెన్షనల్ కోర్ట్స్ చూసుకొని, ఏవైతే కమర్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయో లేకపోతే కమర్షియల్ సెగ్మెంట్స్ ఉన్నాయో, సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయో అవి ఆర్బిట్రేషన్ వైపు డైవర్ట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ అక్కడ రిజాల్వ్ అవ్వకపోతే ఫైనల్ కోర్ట్ అప్రూవల్ అనేది కూడా తీసుకోవచ్చు. అయితే మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్ రాసేటప్పుడు రోల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏంటి అసలు జ్యుడిషియరీ బర్డన్ని రెడ్యూస్ చేయడంలో, ఫస్ట్ కమర్షియల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో ఇన్ఫ్యాక్ట్ ఆర్బిట్రేషన్ వైపు మరలించాలి. ఒకవేళ అక్కడ కూడా రిజల్యూషన్ రాకపోతే అప్పుడు దెన్ హయ్యర్ కోర్ట్కి మూవ్ అయ్యే విధంగా ఒక స్ట్రక్చరైజ్డ్ సెగ్మెంట్ పెట్టాలి. ప్లస్ ఫాస్టర్ రిజల్యూషన్స్ని తీసుకొని రావడంలో కూడా ఈ ఆర్బిట్రేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎక్స్పర్ట్ డెసిషన్ మేకింగ్లో కూడా ఈ ఆర్బిట్రేషన్ హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఈ ఆర్బిట్రేషన్ అనేది జ్యుడిషియరీ మీద బర్డెన్ తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆర్బిట్రేషన్ ఫ్రేమ్వర్క్లో ఇండియాలో ఏదైతే ఉందో దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్ ఏంటంటే ఆర్బిట్రేషన్ ఉన్నప్పటికీ ఎప్పుడు మనకి జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ప్లస్ కాస్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ కాస్ట్ దట్ ఈస్ వెరీ వెరీ హై. థర్డ్, దెర్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ వీక్నెసెస్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్బిట్రేషన్. ఎన్ఫోర్స్మెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, ప్లస్ స్కిల్ అండ్ కెపాసిటీ గ్యాప్స్ ఉన్నాయి. సో ఇలాంటి సెగ్మెంట్ ఆఫ్ లిమిటేషన్స్ ఇక్కడ నేనైతే 5 రాయగలిగే, కానీ మీరు అట్లీస్ట్ 2 to 3 అన్న మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ దానికి తోడు రీసెంట్గా ఏమైనా రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలేషన్ యాక్ట్ అమెండ్మెంట్ జరిగింది, ప్లస్ న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది, ప్రమోషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఆర్బిట్రేషన్ జరిగింది. అలా రీసెంట్గా ఏమైనా గవర్నమెంట్ రిఫార్మ్స్ తీసుకొచ్చిందా, పాలసీ సెగ్మెంటేషన్ చేసిందా అనే డైమెన్షన్లో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే వే ఫార్వర్డ్ రాసేసరికి ఇలాంటి దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఇన్స్టిట్యూషనల్ ఆర్బిట్రేషన్ని స్ట్రెంగ్తన్ చేయొచ్చు అని రాసి మినిమైజ్ జ్యుడిషియల్ ఇంటర్ఫీరెన్స్. ఎందుకంటే ఆర్బిట్రేషన్ని తీసుకొని వచ్చి అక్కడ మళ్ళీ జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ అయితే మళ్ళీ ఆ పర్టిక్యులర్ ప్రోగ్రెస్ ఆఫ్ సెగ్మెంట్ డిలే అవకాశం ఉంటుంది. డెవలప్ ఆర్బిట్రేషన్ ఎక్స్పర్టీస్ ఇన్ ఇండియా త్రూ R&D అండ్ బ్యాకప్ ట్రైనింగ్ ప్రాసెస్. ఫాస్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ అవార్డ్స్. పొజిషన్ ఇండియా యాజ్ అ గ్లోబల్ ఆర్బిట్రేషన్ హబ్. సో ఈ పర్టిక్యులర్ డైమెన్షన్స్లో మనం వే ఫార్వర్డ్ రాసి కంక్లూజన్ రాసేటప్పుడు ఆర్బిట్రేషన్ హ్యాస్ అ సిగ్నిఫికెంట్ పొటెన్షియల్ టు రెడ్యూస్ జ్యుడిషియల్ బర్డన్ అండ్ ఇంప్రూవ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం. ఎ రోబస్ట్ ఆర్బిట్రేషన్ ఈకోసిస్టమ్ ఈజ్ ఎసెన్షియల్ బోత్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఒక రోబస్ట్ ఆర్బిట్రేషన్ ఈకోసిస్టమ్ అనేది కావాలి జ్యుడిషియరీ రిఫార్మ్స్ తీసుకొని రావడానికి, ప్లస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కన్నా కాంపోనెంట్లో మనం కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అదే GS పేపర్ 3 ఆన్సర్ చూస్తే మేబీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్సర్ అనుకోవచ్చు, ఇంటర్నల్ సెక్యూరిటీ ఆన్సర్ అనుకోవచ్చు ఇది. సో క్రిప్టో కరెన్సీ స్టేట్ ఛాలెంజ్ స్టేట్ రెగ్యులేషన్ నాట్ మియర్లీ డ్యూ టు anonymity but due to decentralized architecture. Explain the statement and discuss its implications. Cryptocurrencies are decentralized digital assets ఆపరేటింగ్ ఆన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో మనం ఇక్కడ ఇంట్రడక్షన్లో ఏం రాస్తున్నాం, క్రిప్టో కరెన్సీస్ వెయిట్ మీద వర్క్ అవుతుంది, దాని యొక్క ఇంట్రడక్షన్ రాస్తా ఉన్నాం. ప్లస్ రెగ్యులేటరీ ఛాలెంజెస్ అరైజెస్ నాట్ మియర్లీ ఫ్రమ్ anonymity బట్ ఫ్రమ్ దేర్ బార్డర్లెస్ పియర్ టు పియర్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్. సో దాని నెగిటివిటీని చూపిస్తూ బాడీలోకి వెళ్ళినాక దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, అది మనం ఎలా యూజ్ చేయాలనేది కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మల్టీ డైమెన్షనల్ సెగ్మెంట్ని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వై డీసెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్ ఛాలెంజెస్ రెగ్యులేషన్. ఎందుకు ఈ డీసెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్ రెగ్యులేషన్ని ఛాలెంజ్ చేస్తుందంటే మనకి నో సెంట్రల్ ఇంటర్మీడియరీ ఉండడం, క్రాస్ బార్డర్ నేచర్ ఉండడం ఈ క్రిప్టో కరెన్సీస్కి, ప్లస్ డిస్టర్బ్డ్ గవర్నెన్స్ సెగ్మెంట్ ఉండడం అండ్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ కాంపోనెంట్ ఉండడం వల్ల మనకి డీసెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్ అనేది ఈ రెగ్యులేషన్ని ఛాలెంజ్ చేస్తూ ఉంది. ఇంప్లికేషన్స్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీస్ ఏమవ్వచ్చు అంటే మనకి ఇండియాలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిస్క్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ప్లస్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ ఏదైతే ఉందో
అవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ప్లస్ టాక్సేషన్ ఛాలెంజెస్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. మానిటరీ సోవర్నిటీ కన్సర్న్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ప్లస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఇష్యూస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సెగ్మెంట్లో ఆపర్చునిటీస్గా చూడాలి. డిస్పైట్ ఛాలెంజెస్, బ్లాక్ చైన్ ఇన్నోవేషన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఎఫిషియెంట్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అదొక ఆపర్చునిటీగా మనం కన్సిడర్ చేయగలగాలి. సో ఇలా మనం నెగటివిటీస్ రాస్తూనే ప్లస్ పాజిటివిటీస్ నుంచి దాని నుంచి మనం ఇంకేం తీసుకోవచ్చు అని రాయాల్సి ఉంటుంది. వే ఫార్వర్డ్లో మరి ఏం చేయొచ్చు ఇలాంటి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే గ్లోబల్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్ ఒకటి తీసుకొని రావాలి. స్ట్రాంగ్ కేవైసీ నామ్స్ పెట్టాలి సార్. అన్లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ అప్రూవ్డ్ త్రూ యువర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ అబౌవ్ స్టేట్మెంట్ బేస్డ్, దాని బేసిస్ మీద కన్సిడర్ చేస్తూ ఉండాలి. రిస్క్ బేస్డ్ రెగ్యులేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బ్లాంకెట్ మ్యాన్స్ అండ్ ప్రమోషన్ ఆఫ్ సిబిడీస్. సో ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ని మనం వే ఫార్వర్డ్లో రాస్తూ కంక్లూజన్కి వచ్చేసరికి కోర్ రెగ్యులేటరీ ఛాలెంజ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ లైస్ ఇన్ ఎనానిమిటీ అండ్ మోర్ ఇన్ దేర్ డీసెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్ విచ్ వీకెన్స్ ట్రెడిషనల్ స్టేట్ కంట్రోల్ మెకానిజం. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ చూడండి, ఆబ్జెక్టివ్ షుడ్ బి టు రెగ్యులేట్ ద రిస్క్, నాట్ టు స్టిఫిల్ ద ఇన్నోవేషన్. అయితే ఆ రిస్క్ని రెడ్యూస్ చేసే విధంగా మనం అడుగులేయాలి, కానీ ఆ ఇన్నోవేషన్ని ఆపే విధంగా అడుగులేయకూడదు అనే ఒక ఆప్టిమిస్టిక్ కంక్లూజన్ దానికి సపోర్ట్ చేస్తూనే మనం రాయాల్సి ఉంటుంది. క్లియర్? సో జిఎస్ పేపర్ 4లో కనుక మీరు ఎథిక్స్ పేపర్లో క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ వై టాలరెన్స్ అనేది కోర్ ఎథికల్ రిక్వైర్మెంట్ ఫర్ ఎ సివిల్ సర్వెంట్ ఇన్ ఎ ప్లూరల్ సొసైటీ. మీరు రేపొద్దున సివిల్ సర్వెంట్ అయితే టాలరెన్స్ అనేది ఎందుకు కోర్ రిక్వైర్మెంట్గా మారుతుంది? ఎగ్జామిన్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ మేనేజింగ్ సోషల్ కాన్ఫ్లిక్ట్స్. ఇంట్రడక్షన్ రాయొచ్చు. ఇన్ ఎ ప్లూరల్ సొసైటీ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. ఫర్ ద టాలరెన్స్ ఫర్ రిలీజియన్స్ ఆర్ డిఫరెన్సెస్ వితౌట్ ప్రిజుడీస్ ఈజ్ నెసెసరీ. అంటే టాలరెన్స్ అనేది ఉండాలి. మనకి ఏది కూడా ప్రిజుడీస్గా ఎక్కడైతే డిఫరెన్సెస్ వస్తాయో బిట్వీన్ ద కాస్ట్, బిట్వీన్ ద రిలీజన్, బిట్వీన్ ద ఎథనిక్ కమ్యూనిటీస్, బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్, అక్కడ మనం వితౌట్ ప్రిజుడీస్ ఇది ఇలానే జరుగుతుంది, ఇది ఇలానే జరిగింది అన్న ప్రిజుడీస్ కాకుండా ఒక ఆప్టిమిస్టిక్ కంక్లూజన్ని తీసుకొచ్చే విధంగా ఉండాలి. అండ్ మనం డైమెన్షన్స్ రాసేటప్పుడు బాడీ ఆఫ్ ద ఆన్సర్లో నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ని దృష్టిలో పెట్టుకొని రాయాల్సి ఉంటుంది సార్. వై టాలరెన్స్ ఈస్ కోర్ ఎథికల్ ఎలిమెంట్ సివిల్ సర్వెంట్ కంటే. సివిల్ సర్వెంట్కి టాలరెన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంపార్షియల్ నేచర్గా ఉన్నప్పుడు ఫెయిర్ అండ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ చేయగలుగుతాడు. సో దట్స్ వై టాలరెన్స్ ఇంపార్టెంటే, ఇంపార్షియాలిటీ అనేది కూడా ఇంపార్టెంటే. మరి ఈ పర్టికులర్ టాలరెన్స్ అనేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎలా హెల్ప్ చేస్తుంది? ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ మైట్ హ్యాపెన్. ర్యాలీస్ అవ్వచ్చు, లేకపోతే ఒక సపరేటిస్టిక్ టెండెన్సీ మూమెంట్ అవ్వచ్చు, ఎక్స్ట్రీమిజం మూమెంట్ అవ్వచ్చు, బాధతోని రైతులు రోడ్డు మీద ధర్నాలు చేస్తుండొచ్చు, యువత ధర్నాలు చేస్తుండొచ్చు, ఏదన్నా జరిగి ఉండొచ్చు. అట్లా మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ టాలరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కీ కోర్ ఫండమెంటల్ ఎలిమెంట్గా ఉండాలి. ప్లస్ సోషల్ కాన్ఫ్లిక్ట్స్ని కానీ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ని కానీ రిజాల్వ్ చేసేటప్పుడు ఈ టాలరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కీ సెగ్మెంట్గా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ కానీ లేకపోతే సివిల్ సర్వెంట్ కానీ దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇట్ ఆల్సో ప్రివెంట్స్ బయాస్నెస్ ఇన్ డెసిషన్ మేకింగ్. టాలరెంట్గా ఉన్నప్పుడు ఇంపార్షియాలిటీ ఆటోమేటిక్గా బిల్డ్ అయినప్పుడు మనం ఆ డెసిషన్ మేకింగ్లో బయాస్డ్ ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ కాన్స్టిట్యూషనల్ అండ్ ఎథికల్ ఫౌండేషన్ కూడా బిల్డ్ అవుతుంది. అండ్ కంటెంపరీ రిలవెన్స్ ఏంటి ఈ ప్రజెంట్ కండిషన్స్లో ఏదన్నా కేస్ స్టడీ కనుక మీ దగ్గర ఉంటే టాలరెన్స్తోని ఎలా డిఫరెంట్ సివిల్ సర్వెంట్స్ హ్యావ్ హ్యాండిల్డ్ ద టఫెస్ట్ ఇష్యూస్, ఏదన్నా అలాంటి కేస్ స్టడీ ఉంటే మీరు ఆ కేస్ స్టడీని రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా కంక్లూజన్కి వచ్చేసరికి టాలరెంట్ సివిల్ సర్వెంట్ ఈజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ డైవర్సిటీ అండ్ నేషనల్ యూనిటీ. అంటే ఒక టాలరెంట్ సివిల్ సర్వెంట్ అనేవాడు మనకి డైవర్సిటీకి నేషనల్ యూనిటీకి ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తాడు. హెన్స్ ఆ పర్టిక్యులర్ టాలరెన్స్ వల్ల సోషల్ హార్మనీ బిల్డ్ అవుతుంది, విచ్ బికమ్స్ ద ఫండమెంటల్ బేసర్ ఆఫ్ ఫర్ దట్ పర్టిక్యులర్ గ్రేటర్ డెమోక్రసీ. ఇలా మనం ఒక బ్యూటిఫుల్ కంక్లూజన్ ఇవ్వడం జరుగుతుంది. హోప్ఫుల్లీ అందరికీ ఈ పర్టిక్యులర్ 4 క్వశ్చన్స్ ఒక బ్లూ ప్రింట్ అర్థమై ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ డ్రాప్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఒకవేళ మీరు ఈ బ్లూ ప్రింట్ బేసిస్ మీద ఆన్సర్స్ రాస్తే దాని ఎవాల్యుయేషన్ కోసం యూ కెన్ రీచ్ అవుట్ అస్ ఎట్ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎన్ ఆసమ్ డే. జై హింద్.